నాలుగు కొరుక్కుంటూ ఉంటాను. కారణం ఏంటంటే చుక్కలు కనిపిస్తాయి, అదనమాట జరిగింది. సరే, ఎవరినైనా తిట్టడం ఎంతసేపు, చిటికేయండి, తిట్టేసేయండి, అయిపోతుంది. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. ఇలా చాలామందికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడెప్పుడో కమెంట్లలో రాస్తూ ఉంటారు. నీకేంటి ఫ్యాన్స్ అంటారా? ఉన్నారండి బాబు, మాకు ఉన్నారు ఫ్యాన్స్ అని చెప్పను, కానీ తెలీదు ఇష్టపడేవాళ్ళు. ఇంకా దాన్ని ఏమన్నారో నాకు తెలీదు. రాజుగారు, నాకు అనిపించింది ఈరోజు ఈ వీడియో మీ కమెంట్తోనే మొదలు పెడితే బాగుండు అని అనిపించింది. సో మీ కమెంట్తోనే నేను మొదలు పెడుతున్నానండి వీడియో. అవునండి, సాంగ్ మా వారే తీశారు. ఇక రమేష్ బాబు గారు, అమ్మమ్మ చాలా బాగున్నారు అని. అని బొందలా ఉంది, ఏంటి పిచ్చా అని అడిగారు. నిజమేనండి, పర్పస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి. ఇదే పర్పస్ఫుల్ లైఫా? ఇదేనా పర్పస్ఫుల్ లైఫ్? ఇదైతే నేను పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నానండి. నా గురించి మీరు అస్సలు వెంకపడద్దు, సరేనా? థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎవరినైనా తిట్టడం ఎంతసేపు, చిటికేయండి, తిట్టేసేయండి, అయిపోతుంది. కానీ వాళ్ళల్లో ఉన్న ఒక లక్షణాన్ని మెచ్చుకుంటూ వాళ్ళని పొగడడం అనేది నిజంగా మనసు ఉండాలి. ఆ మనసు మీకుంటే నిజంగా మీరు చాలా మంచివాళ్ళు. అలా మీలో ఎంతోమంది ఉన్నారు. నిజం, మీ అందరికీ పేరు పేరున ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఎవరైతే ఇష్టపడుతున్నారో, అభిమానిస్తున్నారో, ప్రేమగా కమెంట్లు పెడతారో, బాగుందని ప్రోత్సహిస్తారో, ఈ వీడియోస్ చేయండి, ఆ వీడియోస్ చేయండి అని ఇంట్లో మనిషిలా ఎంకరేజ్ చేస్తారో, కట్టుబొట్టుని ప్రశంసిస్తారో, ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. అయితే నాకేమనిపించిందంటే ఎక్కువ వీడియోస్ చేయాలి, మీకు ఇంకా దగ్గరగా ఉండాలి, మీతో చాలా మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఇలా చాలామందికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడెప్పుడో కమెంట్లలో రాస్తూ ఉంటారు. అయితే కమెంట్లకి ఆన్సర్ ఇవ్వడం టైప్ చేసి కష్టం అనిపించి ఈ వారం నుంచి ఎవ్రీ ఫ్రైడే ఫన్ ఫ్రైడే చేసేద్దాం అనుకుంటున్నాను. క్యూఎండే, మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఫన్ ఫ్రైడే ఏదనుకుంటే అది. నీకేంటి ఫ్యాన్స్ అంటారా? ఉన్నారండి బాబు, మాకు ఉన్నారు ఫ్యాన్స్ అని చెప్పను, కానీ తెలీదు ఇష్టపడేవాళ్ళు. ఇంకా దాన్ని ఏమన్నారో నాకు తెలీదు, ఆత్మీయులు అని అంటాను. సో ఉన్నారు కాబట్టి మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. బట్ ఈ వారం మాత్రం ఆల్రెడీ కమెంట్ రూపంలో కొంతమంది ఎవరైతే కమెంట్స్ పెట్టారో సెలెక్ట్ చేసి వాటికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ Q&Aకి వెల్కమ్ చెప్పేద్దాం. బట్ మీరు మర్చిపోకుండా కమెంట్ రూపంలో కానీ లేదా ప్రేమతో మీ pranavi@gmail.com కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది, మెయిల్ చేయండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఒక్కవేళ మీరు క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే దయచేసి ఈ వీడియో కింద అడిగితే నాకు ఈజీగా ఉంటుంది, ఈజీగా క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకోవడానికి. సరేనా? మరి ఇక స్టార్ట్ చేయనా? లెట్స్ సీ. నేను చేసే వీడియోలకి ప్రతి వీడియోకి తన వంతు కమెంట్ చేసి ఆ వీడియో మొత్తం చూసి ఆ వీడియోలో ఉన్న కంటెంట్కి సంబంధించి కమెంట్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి వీడియోకి కమెంట్ పెట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో నేను ఈ మధ్యకాలంలో ఏ వీడియోకైనా చూసే ఒక పర్సన్ ఉన్నారు, కమెంట్ చేసే పర్సన్ ఉన్నారు. ఆ వీడియో మొత్తం చూస్తారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంటెంట్ చూసి ఆ కంటెంట్ సంబంధించే కమెంట్ చేస్తూ ఉంటారు. రాజుగారు, నాకు అనిపించింది ఈరోజు ఈ వీడియో మీ కమెంట్తోనే మొదలు పెడితే బాగుండు అని అనిపించింది. సో మీ కమెంట్తోనే నేను మొదలు పెడుతున్నానండి వీడియో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు రిప్లై ఇవ్వాలని. సో మీకోసం అండి. ఆయన పెట్టిన కమెంట్ చదువుతాను, మీకు పక్కన డిస్ప్లే అవుతుంది ఆయన పెట్టిన కమెంట్ కూడా. మేడం గారు, ఎదుటి వాళ్ళల్లో విలువలు వెతికితే వాళ్ళల్లో ఉండే తప్పులు మనకి తెలియవు. ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతికితే వాళ్ళల్లో ఉండే విలువలు మనకి తెలియవు. ఎదుటి వాళ్ళల్లో విలువలు వెతకటం లేదా తప్పులు వెతకటం అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనం అన్ని విషయాలలో మంచి మాత్రమే వెతకాలి. మీ వీడియోలలో మంచి ఉందిలే మేడం గారు, అభిమానంతో రాజు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఎందుకంటే నేను ప్రణతి మనసు పలికే మొదలు పెట్టి మాటే మంత్రం కానీ పలికే బంగారం కానీ చేస్తున్నప్పుడు నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారండి. ఎవరు చూస్తారు, మంచి మాటలు సొల్లు అంటారు, వినరు అని. కానీ నేను చెప్పే మంచి మాటలే చాలా మంది మేము మారాము, మాలో మంచి ఆలోచనలు వచ్చాయి, మేము ఇలా ఉండేవాళ్ళం, ఇలా మారాము, లేకపోతే సూసైడ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాము,
వద్దనిపించింది, బతుకు మీద ఆశ పుట్టింది, ఎన్నో వాళ్ళ సమస్యలు కూడా మెయిల్ చేసి రిప్లై ఇమ్మని అడుగుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడు నేను మొదలుపెట్టింది ఒక మంచి కాజ్‌తోని. ఆ మంచి అనేది ఎంతో కొంత ఒక్కళ్ళ దగ్గరైనా చూపిస్తుంది కదా ప్రభావం అన్న ఆ చిన్న ఆలోచన నాకు చాలా సంతోషాన్నిస్తదండి. సో, మీ కమెంట్ చూసినప్పుడు కూడా నేను అంతే ఆనందం చూస్తాను నా మొహంలో. ఎందుకంటే సంబడీ ఈస్ దేర్ లైక్ అప్రిషియేటింగ్ వాటెవర్, లైక్ నేను ఏం చేస్తున్నా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నారని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇక నెక్స్ట్ కమెంట్ వచ్చేసి కురమాన శ్రీనివాసరావు గారు రాశారు. మేడం గారు, ఈ సాంగ్లో మీకు ఇన్స్టెంట్గా వచ్చే స్మైల్ చాలా బాగుంటుంది, ఎదురుగా మీ హస్బెండ్ ఉన్నట్టున్నారు, హ్యాపీగా స్మైల్ ఇస్తున్నారు. అవునండి, సాంగ్ మా వారే తీశారు. ఇంకోటి ఏంటంటేనండి, ఒక్క విషయం చెప్తానండి. చాలామంది అంటూ ఉంటారు కదా, మగవారి విజయం వెనకాల స్త్రీమూర్తి ఉంటుందని, ప్రతి మగవాడి విజయం వెనకాల స్త్రీమూర్తి ఉంటుందని. అలాగే ఒక అమ్మాయి అయితే పెళ్లి కాకముందు తండ్రి, అన్నదమ్ములు ఉంటే, తర్వాత పెళ్ళైన తర్వాత భర్త, అలాగే ఇంట్లో అత్తమామలు ఎవరైనా సరే అందరూ సపోర్ట్ చేయాలండి. ఆ అమ్మాయి వాళ్ళతో అంతే అణుకుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. అలాగే ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉండి ఆ అమ్మాయి నచ్చింది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలండి. భర్త ఉండి స్పేస్ ఇచ్చి ఎంకరేజ్ చేసి చేయగలిగింది ఉంటే మాత్రం ప్రతి అమ్మాయి నిజంగా సంతోషంగా ఆనందంగా చేయగలుగుతుంది. సో నా ఆనందం వెనకాల ఖచ్చితంగా మా వారే ఉన్నారండి. బికాస్ ఆయన అదే అంటారు, నువ్వు ఎవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే చెప్పుకోవాలి, లేదా నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదంటారు. నేనేమనుకుంటాను, నేను సమాధానం చెప్పాలి అంటే ఆయనకు మాత్రమే చెప్పాలి, నా తల్లిదండ్రులకు చెప్పాలి, అత్తమామలకు చెప్పాలి. మా అత్తగారు మామగారు లేరు, కాలం చేశారు కాబట్టి నా తల్లిదండ్రులకి, మా వారికి, నా పిల్లలకి చెప్పుకోవాలి. కాబట్టి నాకు నచ్చింది చేస్తున్నాను. నచ్చిన వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ కమెంట్ రామా నూకల్ గారు రాశారు. హ్యాండ్స్కి గోరింటాకు పెట్టుకోండి ప్రణతి, సూపర్గా ఉంటారు. తప్పకుండా అండి, ఈ కమెంట్ నేను సేవ్ చేసుకుంటున్నాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను కాబట్టి ఈ కమెంట్ సేవ్ చేసుకుంటున్నాను. గోరింటాకు పెట్టుకొని మీకోసం ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్ అండి. ఇక రమేష్ బాబు గారు, అమ్మమ్మ చాలా బాగున్నారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఏజ్ అయ్యే వాళ్ళమే కదండి. మీరు ఒకవేళ చిన్నవాళ్ళు అయ్యింటే మీ ఏజ్ నుంచే నేను వచ్చాను. సో నా ఏజ్కి మీరు రావాల్సిందే. ఇప్పుడు నేను అమ్మమ్మలా ఉన్నా, సంతోషంగా ఉన్నాను, నచ్చింది చేయగలుగుతున్నాను. ఎక్కడో ఒక్కడ మీకు ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది. ఎందుకంటే 40లో ఉన్న వాళ్ళని మీరు అమ్మమ్మ అంటున్నారు అని అంటే, ఒకవేళ ఉండొచ్చు 40 కంటే నేను 50 లాగో 60 లాగో వయసు కనిపించవచ్చు, లేదా కొంతమంది చాలా యంగ్గా కనిపిస్తారు. 40లో ఉన్న వాళ్ళు కూడా 20 లాగా కనిపిస్తారు. మనం అలా లేకపోతేనో, మనము ఎదుటి వాళ్ళు చేసేది చెయ్యలేకపోతేనో, లేకపోతే మనలో ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటేనో ఇలాంటి మాటలే వస్తాయి. కాబట్టి అభ్యంతరం లేదు. మీకు నేను అమ్మమ్మలా కనిపిస్తే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు, నేను అమ్మమ్మ అవుతాను. ఆనందంగా ఆ ఏజ్ని కూడా స్వీకరిస్తాను. అప్పుడు కూడా వీడియోస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక స్పిరిచువాలిటీ 1359 ఆడవాళ్ళ ఫేసే ఉందండి. ఆవిడ చక్కగా ఉన్నారు, బొట్టు పెట్టుకొని చాలా చాలా బాగున్నారు. మీ బొందలా ఉంది, ఏంటి పిచ్చా అని అడిగారు. పిచ్చేనండి. ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ని ఎవరేమైనా పట్టించుకోవద్దండి. మనసుకు నచ్చిందా, ఎదుటి వాళ్ళకి హాని చేయట్లేదా, చేసేయాలి. నా ప్యాషన్ నాకు పిచ్చే కదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఆడది ఆడదానికి శత్రువు అన్నమాట మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా నిజం అని నిరూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఏ వీడియోకైతే కమెంట్ పెట్టారో ఆ వీడియోకి మీరు ఆ కమెంట్ పెట్టారంటే నాకే కొంచెం ఏదో అనిపించింది. కానీ మీ కమెంట్ని నెగిటివ్గా తీసుకోలేదండి, అలా నేను బాధపడట్లేదు. బికాస్ నేను వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యే వీడియోస్ చేస్తున్నాను. కాకపోతే ఏంటో కొంచెం మిమ్మల్ని చూస్తే అనిపించింది. గాడ్ బ్లెస్ యూ అండి, అంతే. అంతకుమించి ఇప్పుడు నాకేం చెప్పాలని లేదు. గాడ్ బ్లెస్ యూ. ఇక నెక్స్ట్ రెడ్డి ముసిక్ గారు, నీ ఫిగర్కి ఈ సాంగ్ అవసరమా, వామిటింగ్ వస్తోంది, నైస్ ఎక్స్ప్రెషన్స్. టాబ్లెట్స్ ఏమైనా వేసుకోండి ఫస్ట్, ఓకేనా. కొంచెం రిలాక్స్ అవ్వండి. వామిటింగ్స్ వచ్చినప్పుడు మనం హైడ్రేట్ చేసుకోవాలి, వాటర్ తాగండి, ఓకేనా. అండ్ చూసి మీరు కమెంట్ చేశారు అంటేనే మీ వామిటింగ్స్ ఆగిపోయి ఉంటాయి. బికాజ్ వామిటింగ్ చేస్తూ అయితే కమెంట్ పెట్టలేరు కదా. సో అది
నచ్చలేదనుకోండి, మనకి నిజంగా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే రెడ్డి గారు, బ్లాక్ అనే ఒక బటన్ ఉంటుంది, లేదా స్వైప్ అని ఉంటుంది, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, హైడ్ దిస్ పోస్ట్ ఫ్రమ్ మై ఐడి అని ఉంటుంది. ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకటి చేయొచ్చండి. దయచేసి వామిటింగ్స్ ఆపుకోండి. ఎందుకంటే మీ అందరి ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అందుకే ఈ మాట చెప్పా. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కమెంట్. ఎందుకంటే టైం తీసుకొని వామిటింగ్ వస్తున్న ఆపుకొని కమెంట్ చేశారు చూడండి, అందుకు మీరు నాకు నచ్చారు. ఇక భాస్కర్ గారు పెట్టిన కమెంట్ ఏంటంటే, మానసికంగా కుంగిపోతున్నప్పుడు నువ్వు చాలా ధైర్యాన్ని ఇస్తున్నావు తల్లి, ధన్యవాదాలు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వారి దీవెనలే అందరికీ కావాలి, నాకు ఒక్కదానికే కాదు. మంచి మనసుతో ఒక వీడియో చూసి ఆ వీడియో నచ్చిందని, ఆ వీడియో మీకు ధైర్యాన్ని ఇచ్చిందని మీరు పెట్టిన మెసేజ్ నిజంగా నాకు చాలా తృప్తినిచ్చింది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏం చేస్తున్నాను, ఎలా సహాయం చేస్తున్నాను, అందరికీ సహాయం చేసే ఆర్థిక స్తోమత నాకు లేకపోవచ్చు అని అనిపించినప్పుడు మాటల ద్వారా, మోరల్ సపోర్ట్ అంటాం కదా, ఆ మోరల్ సపోర్ట్ కోసమని మాటల ద్వారా నేను చెప్పేవి ఏవైతే ఉంటాయో అవి నిజంగా ధైర్యాన్ని ఇస్తున్నాయని చాలామంది చెప్తూ ఉంటే మాత్రం చాలా సంతోషంగా ఉందండి. భాస్కర్ గారు, మీకు శిరసాభివందనాలు మీ కమెంట్కి. ఇక వెంకటేశ్వరరావు గారు, సూపర్గా చెప్పావు ప్రణవి అక్క, మీరు వాటిని అసలు పట్టించుకోకండి అక్క. ఓకే, అస్సలు పట్టించుకోనండి. నెగిటివ్ కమెంట్స్ అనేవి కామన్. వాటన్నిటికీ ప్రిపేర్ అయితేనే వీడియోస్ చేయాలి, లేకపోతే చెయ్యొద్దు. వాటిని మనసు మీదకి తీసుకొని వాటి గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకొని, మన ఆరోగ్యం పాడైతే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ నేను చేయనండి. వీడియోస్ చేశానా, పోస్ట్ చేశానా, నచ్చాయా, మంచి కమెంట్స్ పెట్టారా, చూసానా, వాటిని లైక్ చేశానా, తర్వాత ఏం చేయగలను, ఏం చేస్తే నలుగురికి ఉపయోగపడతాను మాటల ద్వారా నేను అని ఆలోచించి ఇంట్లో పిల్లలు, ఇల్లు, వాకిలి, ఆఫీసు, వంట, వార్పు ఇవన్నీ చూసుకుంటూ సంతోషంగా రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయిన దినచర్య. నేను అదే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మొక్కరాల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి, మీరు చెప్పింది నా మనసుకు తగిలింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ మంచి మాటలు చెప్పినప్పుడు అవి మనకు వర్తిస్తున్నాయంటే మన జీవితంలో ఎక్కడో అక్కడ అలాంటి అనుభవం జరిగిందని. అలాంటి అనుభవం జరిగినప్పుడు మనం ఏం నేర్చుకున్నామని తెలుసుకొని ఆ పాఠం నేర్చుకొని ధైర్యంగా ముందుకు కదలాలి. మరి ఆ తప్పు చేయకుండా, లేకపోతే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని ముందుకు వెళ్ళిపోవడమేనండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ప్రణతి, మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి. వెంకట్రమణ రెడ్డి, నల్ల మిల్లి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ అభినందనలే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎవరు చూసినా చేయకున్నా మీలాంటి వాళ్ళు చూస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా మీరు కమెంట్ రూపంలో నాకు అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. ఇక మహేష్ గారు, ఏం రోగం తల్లి, ఏదైనా పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చుగా అమెరికాలో, ఈ పనికి మాలిన ప్యాషన్ అన్నట్టుగా రాశారు. నిజమేనండి. పర్పస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఇల్లు, వాకిలి, భర్త, పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉండటం, అత్తామామలు సంతోషంగా ఉండటం, తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం, చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టడం, మనం సంతోషంగా ఉండటం, మనం ఆరోగ్యంగా ఉండి ఎదుటి వాళ్ళు మన మీద ఆధారపడిన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం చేయగలిగింది చేయటం, తర్వాత మనం ప్రేమించుకోవటం, మన తోటి వారిని ప్రేమించటం, చేతనైన సహాయం ఏదో రకంగా మాటల రూపంలోనో చేతల రూపంలోనో చేయటం. ఇదే పర్పస్ఫుల్ లైఫా? ఇదేనా పర్పస్ఫుల్ లైఫా? ఇదైతే నేను పర్పస్ఫుల్ లైఫే లీడ్ చేస్తున్నానండి. నా గురించి మీరు అస్సలు వెంకపడొద్దు, సరేనా? థ్యాంక్ యూ. మీ ఏజ్ ఎంతో తెలియదు కానీ అందంగా చక్కగా ఉన్నారు, క్యారీ ఆన్ మేడం అని లత గారు పెడుతున్నారు. లత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎర్లీ 40sలో ఉన్నాను. సో ఏజ్తో సంబంధం ఉండదండి మనకి నచ్చింది చేయటానికి. అండ్ ఆడదానికి శత్రువెంతో ఆడదానికి మిత్రువు కూడా అంతే. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు చూసి నచ్చేవాళ్ళు, పొగిడేవాళ్ళు. అందులో మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బయట నేను వీడియో చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఏసీ మిషన్ ఆన్ అవుతుంది కదా, ఇలాగే ఉంటుంది, మధ్యలో సౌండ్ వచ్చి సౌండ్ తగ్గేలా. ఇక నెక్స్ట్ వెంకట్ గారు, ఆయన నన్ను టిక్టాక్ నుంచి నా సబ్స్క్రైబర్ అట. ఫైనల్లీ
గాట్ యువర్ ఛానల్ అని పెట్టారు. వావ్ అమేజింగ్ బ్యూటిఫుల్ మ్యామ్ ఎక్సలెంట్ సూపర్ 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 అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత నిజంగా టిక్టాక్ చేయాలన్న ఇంట్రెస్ట్ మాత్రం చాలా తగ్గింది. ఎందుకంటే మన వాళ్ళంతా చూడడం మానేశారు కదా. ఇక్కడున్న వాళ్ళు మన వాళ్ళు చూసినా కూడా ఎంతైనా మన అది వేరుంటది. ఇండియా అది వేరుంటది. సరే అది పక్కన పెట్టేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇలా అయినా మీరు కలిసారు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది ప్రణతి మున్సిపల్‌కి అని. అందులో కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో వీలైతే అందులో ఫాలో అవ్వండి. అందులో రీల్స్ ఎక్కువగా చేస్తాను. ఇందులో మాటే మంత్రం పలికే బంగారం అంటూ ఇంకా వీడియోస్ చేస్తాను. బట్ రీల్స్ తక్కువ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో వీలైతే అక్కడ ఫాలో అవ్వండి. బట్ ఫైనల్లీ ఇలా కలిసాం. ఇలా కలవాలనుంది ఇన్నేళ్లకి. 3 ఏళ్ళు అయిపోలా? 3 3, 4 ఏళ్ళు వస్తోంది. 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇలా కలవాలనుంది కలిసాం. ఇక నాగేంద్ర బాబు మూర్తి గారు మొదట్లో మిమ్మల్ని హాఫ్ పిక్చరే చూసేవాళ్ళం. తర్వాత ఫుల్ పర్సనాలిటీ చాలా బాగుంటాయి మీ నేత్రాలు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టిక్టాక్ చేసేటప్పుడు ఏంటంటే క్లోజప్లో చేసేదాన్ని నిజంగానే ట్రైపాడ్ పెట్టుకొని ఇంట్లో. అప్పుడు పెద్ద వీడియో ట్రిక్స్ కూడా తెలిసేవి కాదండి. బట్ ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ అనుకోండి ఇన్ వే. సో మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉన్నాను. సో నేర్చుకుని ప్రస్తుతానికి ఎలాంటి వీడియోస్ అయినా చేయాలి అనుకుంటే ఎవరు లేకపోయినా ట్రైపాడ్ పెట్టి 10 సెకండ్స్ పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేస్తాను. బట్ డెఫినెట్గా ఇంకా రానున్న కాలంలో నాకు డాన్స్ అంటే పిచ్చి. సో మోర్ డాన్స్ వీడియోస్ క్లాసికల్ అయినా కావచ్చు, సెమీ క్లాసికల్ అవ్వచ్చు, మోర్ డాన్స్ వీడియోస్ చేయాలని ఉందండి. సో చేస్తాను. ఇక నా ఐస్కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా బోల్డ్ చదవాలని ఉంది, కమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ కమెంట్ల రూపంలో వచ్చిన మీ అభిప్రాయాన్ని కానీ లేదా మీరు క్వశ్చన్స్ అడగాలంటే ప్రేమతో మీ ప్రణవి@gmail.com కైనా పంపించండి. లేదా కమెంట్ రూపంలోనైనా ఈ వీడియో కింద మీరు క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ వీక్ ఈ వీడియో కింద ఉన్న కమెంట్స్ని నేను ఫన్ ఫ్రైడే క్యూఎండేగా చదువుతాను. ఫాన్ ఫ్రైడే క్యూఎండే అని నేను పెట్టలేదండి, నా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు ఇలా కమెంట్లో చదివితే బాగుంటుందని. బట్ ఎనీవే బాగుంది, నాకు బాగా అనిపించింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వీక్ మీ కమెంట్స్ లేకపోతే మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఎప్పుడూ చెప్పే మాట ప్రస్తుతానికి వెళ్తాను. బట్ మీరు సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మనం కారణం అయితే ఆనందం వేరుగా ఉంటుంది. నా ఆనందానికి కారణం అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వీడియోస్ చూస్తున్నందుకు, కమెంట్ల రూపంలో అభిప్రాయాల్ని తెలియచేస్తున్నందుకు. ఒకరి కోసం చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉన్నా కూడా ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని కమెంట్స్ చదవాలంటే మీ అందరి కోసం చేస్తున్నాను కదా, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ సమాధానం ఇవ్వడానికి, అందరితో మాట్లాడడానికి ఇలా ప్రయత్నిస్తాను. మరి ఇప్పటికి ఉంటాను. హెల్తీగా ఉండండి, స్టే హెల్తీ, బీ హ్యాపీ, పాజిటివ్గా ఆలోచించండి, అది ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యం ఉంటే ఆనందం మన వెంటే ఉంటుంది. మరి ఇప్పటికి ఉంటాను, మళ్ళీ కలుస్తాను మరొక వీడియోలో. ప్రేమగా మీ ప్రణతిగా ఉండనా. బాయ్.